హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈ రోజు మనము కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. అంటే ఇప్పటివరకు సర్కిల్స్ వరకు కంప్లీట్ చేశాం కదా, అండ్ అంటే కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి సర్కిల్స్ వరకు దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజు కంప్లీట్ చేద్దాం. ఓకే, అండ్ ఎస్, మనకు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ప్లాన్ ప్రకారం మీడియం అండ్ ఈజీ ప్రాబ్లమ్స్ ని చేయడానికి ట్రై చేస్తున్నాండి. ఖచ్చితంగా ఎంసెట్ ని మంచి మార్క్స్ తో క్రాక్ చేస్తారు. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని అడుగుతున్నాడు, అవునా? సో నార్మల్ ఫార్మ్ అడుగుతున్నాడు, ఏదో ఆప్షన్స్ ఇచ్చేసాడు, అవునా? సరే చూద్దాం, ఇక్కడ చూడండి ఒకసారి. సో దీనికి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కి నార్మల్ ఫార్మ్ అంటే తెలుసు కదా మనకు, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి, వేర్ పి ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇవన్నీ తెలుసు కదా, ఆల్ఫా అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఆల్రెడీ చదువుకున్నాం. సో దీన్ని ఆ విధంగా చేంజ్ చేయాలి, అంటే సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా టర్మ్స్ లో తెచ్చుకోవాలి మనం, అవునా కదా? సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ దీన్ని ఇటు సైడ్ పంపిస్తాము, -1 అవుతుంది. ఇక్కడ పి అనేది నెగటివ్ కాదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ నెగటివ్ ఉండకూడదు, కాబట్టి ఈ నెగటివ్ నెట్ సైడ్ పంపించేస్తాను. సో -x - 5 ఈక్వల్స్ టు 1. ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పాను, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ఈ సైన్ c ఇటు సైడ్ పంపించినప్పుడు రూట్ డివైడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చేయమని చెప్తున్నా. ఎస్, సేమ్ అట్లనే. సో రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే రూట్ వస్తుంది, ఇక్కడ రూట్ 2. సో ఇదేమవుతుంది చెప్పండి, -1/√2 x -1/√2 ప్లస్ పెడతాను, -1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. సో ఇది p నార్మల్ ఫామ్ లోకి వచ్చేసింది. కాకపోతే ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చాడు, యాంగిల్స్ ఇచ్చాడు. సో -1/2 ఇది కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -1/√2 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -1/√2. రెండు నెగటివ్ ఎక్కడ ఉంటాయి? రెండు నెగటివ్. ఇక్కడైతే ఆల్ పాజిటివ్, ఇక్కడ సైన్ పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ సైన్ ఇక్కడ ఉండదు, యాంగిల్ అయితే ఇక్కడ ఉండదు, ఇక్కడ కూడా ఉండదు, అవునా? థర్డ్ క్వాడ్రంట్ లో ఎస్ సైన్ నెగటివ్ ఉంటుంది, కాస్ కూడా నెగటివ్ ఉంటుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఎస్, ఇక్కడ ఉండదు, ఇక్కడ కాస్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి లైన్ అనేది ఇలా పాస్ అవుతుంది, అర్థమవుతుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇలా ఉంటుంది, యాంగిల్ ఇలా ఉంటుంది, అవునా? ఆ యాంగిల్ అంతా 180 ప్లస్ 45 అంతేనా? ఇక్కడ వరకు 180 చూసారా, ఇక్కడ వరకు 180, ఇది 45 అవుతుంది. 180 ప్లస్ 45, లేదా మీరు చెక్ చేసుకోవచ్చు, నార్మల్ గా చేసి చెక్ చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తాను, తొందరగా అయిపోతుంది కాబట్టి 225 డిగ్రీ అంతేనా? ఎక్స్ కాస్ 225 డిగ్రీ ఇంకా వై సైన్ 222 డిగ్రీ వచ్చేసింది ఆన్సర్. సో దట్స్ ఇట్, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్ప్లే చేస్తున్నాను. లెట్ పి బి ద పాయింట్ 4,1, ఓకే, అండ్ క్యూ బి ద ఇమేజ్ ఇన్ y ఈక్వల్స్ టు x అంటున్నాడు. సరే, అండ్ క్యూ అనేది x యొక్క ఇమేజ్, p యొక్క ఇమేజ్ ఇన్ y ఈక్వల్స్ టు x. ఇఫ్ x is translated through two distances, okay, translated to 2 units in ఎలా అంటున్నాడు, y axis, in negative y axis, okay, in negative y axis, then to reach the point r coordinates r. అంతే. చూడండి ఒకసారి. ఎస్, p అనేది క్యూ యొక్క ఇమేజ్ అంటున్నాడు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ టైం చేస్తున్నాడు అంతే, అర్థమవుతుంది. జస్ట్ p 4,1 అయితే ఇది y ఈక్వల్స్ టు x. యాక్చువల్లీ క్యూ ఏమవుతుంది 1,4 అంతే, రివర్స్ అయిపోతుంది కదా, అంతే. జస్ట్ ఏం లేదండి, చూడండి, ఇమేజ్ తీసుకున్నాం, లేదా ఇమేజ్ ఫార్ములా ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తారా చేయండి, లేదా ఇలా కనుక్కోవచ్చు. 1,4 లేదు, చేసి చూద్దాం ఒకసారి, మీకు అలా కన్ఫ్యూజన్ ఉంటే. h - x1 by a is equals to k - y1 by b is equals to గుర్తుందా, -2 of ax plus by ax1 plus by1 plus c by a square plus b square, అవునా? h మనకు కావాల్సిందే కదా, h - x1 అంటే 4 by a is y equals to x - y is equal to 0 తీసుకున్నాం. a ఏమవుతుంది, 1 అవుతుందా, x - 4. సో డైరెక్ట్ h - 4 రాస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, k - y1 అంటే 1 k వస్తుంది, ఎందుకంటే -1 b -1 కాబట్టి ఇలా రాసుకుంటాం. దట్ ఈక్వల్స్ టు, చేసి చూడండి వస్తుందా, సేమ్ అలాగే వస్తుంది, -1,4 వస్తుంది క్యూ అనేది, ఇమేజ్ ఇదేనా. నెక్స్ట్ ఏమన్నాడు, 2 యూనిట్స్ నెగటివ్ y యాక్సిస్. ఇక్కడ చూడండి, నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ y యాక్సిస్ అంటే డౌన్వర్డ్. 2 యూనిట్స్ 1,4 ఉంది, 2 యూనిట్స్ కిందికి తీసుకురండి, 1,4 2 యూనిట్స్ కిందికి తీసుకురండి, ఏమవుతుంది 2 అవుతుందా, 2 and 1 అంతేనా, అవునా కదా? 2 యూనిట్స్ కింద తీసుకొస్తే సరిపోయిన r 1,2 అయిపోయింది కదా, సింపుల్ థింగ్.
యూనిట్స్ కింద తీసుకొచ్చారు. టూ ఫౌండ్ అంటే ఆ దగ్గర రావడానికి 2 యూనిట్స్ వై యాక్సిస్ లో నెగటివ్ వై యాక్సిస్ తీసుకొచ్చాను. సేమ్ అదే చేశాను, 2 యూనిట్స్ కింద తీసుకొచ్చాను. సరిపోయింది. 1, 2 దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. పి అనే పాయింట్ ఉంటుందంట. ఎస్, ఆ పాయింట్ ఎలా ఉంది? పిబి అంటే ఏబిసి పాయింట్స్ ఇచ్చాడు ఇక్కడ. పి నుంచి అంటే పాయింట్ పి నుంచి బీసీకి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ డిస్టెన్స్ జామెట్రిక్ మీన్ లో ఉన్నాయి మిగతా దానికి. అంటే ఓకే చూడండి, జామెట్రిక్ మీన్ అంటున్నాడు. పిబి ఈజ్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ అంటే పి రూట్ ఆఫ్ పిఏ ఇంటూ పిసి. అవునా, ఇదే జరిగేది. సో పిఏ ఇంటూ పిసి ఈజ్ ఈక్వల్స్ టు పిబి స్క్వేర్ అవుతుందా? రూల్ నెట్ సైడ్ పంపించేస్తే. సో దీన్ని యూజ్ చేసుకుని మనం లోకస్ ఆల్రెడీ హెచ్ కామా కే అనుకుంటాం. లోకస్ చెప్పేటప్పుడు చెప్పాను అవునా, హెచ్ కామా కే అనుకుంటాము. అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్ కి ఎక్స్వై ని హెచ్కే ని ఎక్స్వై తో రీప్లేస్ చేసి చేయొచ్చు కదా, అవునా కదా. సో ట్రై చేయండి. ట్రై చేసే ఆప్షన్ ఏదో చెప్పండి. ఓకే, ఈ ఆప్షన్స్ ఏదో ఉంటుందో చెప్పండి. అంటే జస్ట్ ఏం లేదు, మేము కన్ఫ్యూజన్ అంటే కండిషన్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఏం లేదు ఇక్కడ. పిబి ఈస్ జామెట్రిక్ మీన్. జామెట్రిక్ యాక్చువల్లీ ఏసీకి జామెట్రిక్ మీన్ ఏమవుతుంది? ఏబికి జామెట్రిక్ మీన్ అవుతుంది రూట్ ఆఫ్ ఏబి. అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి బై 2. అవునా, హార్మోనిక్ మీన్ ఏమవుతుంది? 2ab బై ఏ ప్లస్ బి. అవునా కదా, ఇవన్నీ మనకు తెలిసిందే. సో అదే ఫార్ములా యూజ్ చేసి నేను చేస్తున్నాను. సో పీబీ అనేది జామెట్రిక్ మీన్ ఆఫ్ పిఏ అండ్ పీసీ అన్నాడు, నేను అదే చేశాను. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెచ్చుకోవడమే. అవునా కదా, దాట్స్ ఇట్. ట్రై చేయండి అండ్ ఆన్సర్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్. 2 సర్కిల్స్ ఇచ్చాడు, దానికి కామన్ కార్డ్ ఉంది అంటున్నాడు. అండ్ మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ కి అది డయామీటర్ అంటున్నాడు. ఆ కామన్ కార్డ్ డయామీటర్ అంటున్నాడు. అవునా, ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన సర్కిల్స్ ఏంటి? 2 సర్కిల్స్ ఇచ్చాడా? అవునా, ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్, ఇలా ఉన్నాయి అనుకున్నాం సర్కిల్స్. ఓకే, ఇవి 2 సర్కిల్స్. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే, సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే, ఈ కామన్ కార్డ్ ఉంది కదా, ఈ కామన్ కార్డ్ డయామీటర్ గా ఒక సర్కిల్ పాస్ అవుతుందంట. అండ్ మనకు ఈ సర్కిల్ ఈక్వేషన్ కావాలి. ఎట్లా కనుక్కుంటాం చూద్దాం. ఓకే, ఎట్లా కనుక్కుంటామంటే చూడండి ఒకసారి. ఇవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయా? అవునా, అంటే మనకు కావాల్సిన సర్కిల్ అవి డయామీటర్ ఎండ్సే కదా, ఎక్స్ట్రీమైట్స్ ఆఫ్ డయామీటర్. అవునా కదా. సో ఆ పాయింట్స్ ని మనం అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసి ఆ పాయింట్స్ కనుక్కుంటే సరిపోతుందా? మనం కామన్ కార్డ్ కనుక్కొని దాని ఎంత పెద్ద ప్రాసెస్ అవుతుందా? సో పాయింట్స్ కనుక్కొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి వచ్చేస్తున్నాం ఆన్సర్. అదే చేద్దాం ఇప్పుడు ఆ పాయింట్ ఎలా కనుక్కుంటాం? జస్ట్ దీన్ని సాల్వ్ చేయడమే. ఇప్పుడు చూడండి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ దీని నుంచి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. అవునా, దీన్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ చూడండి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అదే ఉంది, నేను జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. 9 మైనస్ 8x ఈక్వల్ టు 0. x ఏమవుతుంది? 8/9. అవునా, x 8/9 సబ్స్టిట్యూట్ చేయి, x 8/9 సబ్స్టిట్యూట్ చేయి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 64/81. అప్పుడు y 2 వాల్యూస్ వస్తుంది. 81 మైనస్ 9, 81 మైనస్ 9 ఏమొస్తుంది చెప్పండి? 81 9 సార్. ఇది ఒకసారి సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి చూడండి ఒకసారి. 81 ఇంటూ 9 మైనస్ 64. y స్క్వేర్ ఉంది కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి. y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ వస్తుందా లేదా? సో ఇక్కడ x అనేది 8,9 అండ్ సంథింగ్ ప్లస్ 1, 8,9 మైనస్ 1. 2 వస్తాయి, 2 పాయింట్స్. అంటే అవి ఎక్స్ట్రీమైట్స్ ఆఫ్ డయామీటర్. జస్ట్ అంటే మనకు కావాల్సిన సర్కిల్ దీని ద్వారా పాస్ అవుతుందా? ఆ పాయింట్స్ ద్వారా రెండు ద్వారా పాస్ అవుతుందా? డయామీటర్ కాబట్టి. సో దాన్ని యూజ్ చేసుకొని చేయొచ్చా లేదా? ఫార్ములాస్ ఎక్స్ట్రీమైట్స్ ఆఫ్ డయామీటర్ ఫార్ములాస్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది కదా, అది యూజ్ చేసినా చేసేయచ్చు. చేయొచ్చా? సో దీన్ని ట్రై చేసి ఆప్షన్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే, ఓకే ఇక్కడ సెంటర్ 6,5 అంటాడు. మనకు కావాల్సిన సర్కిల్ కి సెంటర్ ఏంటి? 6,5. బట్ మనకు ఆప్షన్స్ చూసుకుంటే ఖచ్చితంగా 6,5 సెంటర్ తోనే అన్ని సర్కిల్స్ ఇచ్చింటాడు. అవునా, సో ఇక్కడ మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమి ఇచ్చాడు? ఒక సర్కిల్ ఉందంట ఆఫ్ 2 రేడియస్ విచ్ టచెస్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాడు. అవునా, విచ్ టచెస్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇది రేడియసే కదా, ఇది కూడా రేడియసే కదా. సో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ దీని సెంటర్స్ వచ్చేస్తున్నాయి 2,2. అవునా, వాడు ఏమడుగుతున్నాడు నెక్స్ట్? ఏ సర్కిల్ విచ్ టచెస్ దిస్ సర్కిల్, ఈ సర్కిల్ ఎస్, దీనికి ఎస్ ఈక్వల్ టు 0 అని చెప్పాడు. ఆల్రెడీ సర్కిల్ చెప్పేశాడు. అవునా, ఎస్ ఈ సర్కిల్ కావాలి. దీని సెంటర్ ఏంటి? 6,5 మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. అవునా, దీనికి రేడియస్ ఎట్లా కనుక్కుంటాం? ఆల్రెడీ దీని రేడియస్ మనకు తెలుసు 2. అవునా, దీని రేడియస్ మనం ఆర్ అనుకున్నాం. మనకు రేడియస్ తెలియదు కాబట్టి ఆర్ అనుకున్నాం. మనకి ఇక్కడ డిస్టెన్స్ చూడండి,
ఒక నిమిషం, ఇది 2, ఇది R, అంతేనా? ఓకే, దీని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని P అనుకుందాం మనం. ఓకే, దీన్ని C1 అనుకుందాం, దీన్ని C2 అనుకుందాం. ఇక్కడ చూడండి, C1 మనకు ఆల్రెడీ తెలుసు, అంటే సర్కిల్స్ ఎక్స్టర్నల్ టచ్ చేస్తా అంటే C1 C2 ఈ డిస్టెన్స్ చూడండి ఒకసారి. ఈ డిస్టెన్స్ 2 ప్లస్ R రాసుకోవచ్చా? ఈ రేడియస్ ప్లస్ ఈ రేడియస్ R1 ప్లస్ R2 ఆల్రెడీ తెలుసు కదా మీకు. సో సేమ్ అట్లా అది యూజ్ చేశాను. ఇప్పుడు R అనేది మనకు తెలియదు ఇప్పుడు, అంతేనా? C1 C2 కనుక్కోగలమా బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా? C1 C2 కనుక్కోండి ఫస్ట్. 6 minus 2 4 whole square 16 and 5 minus 2 9 అంటే 5 వచ్చేస్తుంది అది. సో C1 C2 equals to 5 2 R ఏమవుతుంది? 5 minus 2 3. సో సెంటర్ ఉంది, రేడియస్ ఉంది, సర్కిల్ కనుక్కోవడం మిషన్ కదా. సో కనుక్కొని ఆప్షన్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 1 2 3 నేను చూపించబోయే ప్రతి ఒక్క ప్రాబ్లం యొక్క కామెంట్ ఆన్సర్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఎందుకు ఆన్సర్ ని చెప్పట్లేదంటే మీరు ట్రై చేస్తారండి. ఓకే, సరేనా? ఓకే, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన. ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై y ఈక్వల్ 0, y ఈక్వల్స్ x, 2x ప్లస్ 3y ఈక్వల్స్ 10. ఓకే, కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్స్ ప్రకారం చేయాలి మనం. దీంట్లో కొంచెం అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, యాక్చువల్లీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏం లేదు, ఇక్కడ చూడండి, y ఈక్వల్ 0 అంటే x యాక్సిస్ అయినా, సో ఇదొక లైన్ ఫార్మ్ చేస్తాం. అండ్ y ఈక్వల్స్ x అంటే ఇలా పాస్ అవుతుందా? సో ఒక సర్కిల్ అంటే ఒక పాయింట్ వచ్చేసి సర్కిల్ పైన. ఇక్కడ ఏమంటున్నాడంటే దీని వర్టిసెస్, ఈ ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుంది కదా, ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ద్వారా ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది. ఆ సర్కిల్ ఏంటయ్యా అంటే సర్కమ్ సర్కిల్. ఆల్రెడీ తెలుసు కదా మీకు, పాయింట్స్ వర్టిసెస్ 3 వర్టిసెస్ ద్వారా పాస్ అయ్యే ఒకటే ఒక సర్కిల్ ఏంటది? సర్కమ్ సర్కిల్, అంతే కదా. అదే ఫార్మ్ చేయమంటున్నాడు అంతే. ఆ సర్కమ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటని అడుగుతున్నాడు. ఏం ఈజీ కనుక్కోవచ్చు, జస్ట్ మీరు ఆగండి కాసేపు. చూడండి, ఇది y ఈక్వల్స్ x అవుతుందా? ఇది y ఈక్వల్స్ 0, x యాక్సిస్ మనకు ఆల్రెడీ తెలిసింది. నెక్స్ట్ ఏంటి? 2x ప్లస్ 3y మైనస్ 10 ఈక్వల్ టు 0. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇలా వస్తుంది ఎక్కడ ఒక చోట. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నాం, అవునా? సో ఇక్కడ దీని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఇది y ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 10. అంటే ఇవి రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి తెలుస్తుందా? అవునా? సో ఏమవుతుంది? x ఏమవుతుంది? 5, 0 వచ్చేస్తుంది. ఇది పాయింట్ y 0 కాబట్టి ఇటు 5 ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది పాయింట్. ఈ పాయింట్ కనుకోండి, y ఈక్వల్స్ x అంటున్నాడు. ఇక్కడ చూడండి, y ఈక్వల్స్ x, 2x ప్లస్ 3y ఈక్వల్స్ 10. y ఈక్వల్స్ x అంటే ఇక్కడ 2x ప్లస్ 3x is equals to 10 అని పెట్టుకోవచ్చు. 5x ఈక్వల్స్ టు 10, x ఈక్వల్స్ టు 2. x y రెండు ఈక్వల్ కాబట్టి this is also equals to 2. అంటే 2, 2 అవుతుంది ఇది, అంతేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ సర్కిల్, దీని ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఏంటి? సర్కిల్ సర్కమ్ సర్కిల్. మీకు ఆల్రెడీ సర్కమ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? సర్కమ్ సెంటర్ ఎస్. మీకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ చెప్పాను, ABC అనుకుంటే SA SB SC ఈక్వల్ ఉంటుంది, అది చెప్పాను కదా. SA సర్కమ్ సెంటర్ నుంచి వర్టిసెస్ కి డిస్టెన్సెస్ ఈక్వల్ ఉంటాయి కదా. SA is equals to SB is equals to SC. ఇదే సర్కమ్ రేడియస్ అయ్యా అని చెప్పాను, అవునా కదా? దట్స్ ఇట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సెంటర్ మనకు తెలియదు, అవును? ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. SA SB SC ఏ పాయింట్ అయితే మనకి ఈక్వల్ అవుతుందో అదే పాయింట్, అదే మనకు కావాల్సిన ఆన్సర్. అర్థమైందా? సో అంటే మామూలుగా చేయాల్సింది ఏంటంటే ఈ సర్కమ్ సెంటర్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే యాక్చువల్లీ మొత్తం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకొని, ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకొని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకొని పెద్ద టైం పడుతుంది కాబట్టి దాన్ని వద్దనుకొని నేను ఇట్లా చేశాను. అర్థమైందా? జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ తెచ్చేయచ్చు, జస్ట్ మనకు తెలిసిన ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని. అర్థమైందా? దట్స్ ఇట్. దీని ఆప్షన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ప్రాబ్లం కామెంట్ సెక్షన్ లో మీకు ఆన్సర్ చెప్పండి. అర్థమైందా? సో నెక్స్ట్ లెట్స్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్ప్లే చేస్తున్నాను. x plus 2y minus 3 equal to 0 and 3x plus 4y minus 7 equal to 0, 2x plus 3y minus 4 equal to 0, 4x plus 5y minus 6 equal to 0 are the equations of 4 lines. Then okay, 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు అండ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? స్క్వేర్, ఆ లైన్స్ ఫార్మ్ చేసేది స్క్వేరా లేదా కాన్కరెంట్, అవి కాన్కరెంటా పారలోగ్రామా లేదా అన్ని కాన్కరెంటా కాదా? ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేశాడు? 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు, 1 2 3 4. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ కావాలంటే మనకి ఏంటి కావాల్సింది? ఆపోజిట్ సైడ్ షుడ్ బి ప్యారల్ అండ్ ఈక్వల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారల్ కావాలి కదా. ఏ 2 సైడ్స్ అయినా ప్యారల్ కనబడుతున్నాయి ఇక్కడ, చూడండి ఒకసారి. ఏ 2 సైడ్స్ అంటే ఫస్ట్ ఈ రెండు చూడండి ఒకసారి, లేదు. ఈ రెండు చూడండి, ప్యారల్ అవుతున్నాయి ఎక్కడ? లేదు. ఇక్కడ ప్యారల్ అవుతుందా? లేదు. ఎక్కడ ప్యారల్ అవట్లేదు. సో స్క్వేర్ కాదా? స్క్వేర్ కాదు. ఎక్కడైనా ప్యారల్ అవుతున్నాయి చూడండి ఒకసారి.
ఇది దీని స్లోప్ ఏంటి -3/5, దీని స్లోప్ ఏంటి -1/2, -2/3, -4/5. ఎక్కడే కానీ స్లోప్స్ అనేవి ప్యారల్ గా ఉండట్లేదు, అవునా? సో ఇది స్క్వేర్ అయితే కాదు, ప్యారల్ కూడా ఆబ్వియస్లీ కాదు, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ దాంట్లో కూడా ప్యారల్ కావాలి. సో ఇవి కాంక్రెంట్ అన్న కావాలి, లేదా ఆల్ ఆర్ నాట్ కాంక్రెంట్, 3 అన్న కాంక్రెంట్ అన్న ఉండాలంటున్నాడు. సరే చూద్దాం. ఓకే, కాంక్రెంటా కాదా చెక్ చేసుకుందాం. యాక్చువల్లీ 3 లైన్స్ కాంక్రెంటా కాదా చెక్ చేయాలంటే ఫార్ములా ప్రకారం అయితే ఇక్కడ చూడండి, a1 + by ఇలాగా a2x + b2x b2y + c2 = 0, a3x + b3y + c3. ఫార్ములా ప్రకారం అయితే ఇది డెప్త్ ఏం కావాలి, వీటి కోఎఫిషియంట్స్ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 ఈజ్ ఈక్వల్ టు దీని డెట్ కనుక్కొని అది 0 చేసి అది 0 ఈక్వల్ అయితే కాంక్రెంట్ అని, లేకపోతే నాన్ కాంక్రెంట్. లేదు ఇట్లా కాదు నేను ఇలా చేయను. కాంక్రెంటా కాదా చెక్ చేయాలి మనం, అవునా? కాంక్రెంటా కాదా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 లైన్స్ కాంక్రెంట్ అయితే ఏమవుతాయి, ఒకటే పాయింట్ ద్వారా పాస్ అవుతాయి. ఒకటే పాయింట్ ద్వారా పాస్ అవుతుందా? ఫస్ట్ నేను ఈ ఇంటర్సెక్షన్ పాయింట్, అంటే అన్నిటికీ ఒకటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుందా, నేను ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటాను. జస్ట్ ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కొని అన్నిటికీ సాటిస్ఫై చేస్తున్నా చెక్ చేస్తాను. అర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటాను. చూడండి, x + 2y - 3 = 0. ఓకే, నెక్స్ట్ ఏంటి, 3x × 3 చేద్దాం. అంతేనా? మొత్తం ఈక్వేషన్ 3 చేద్దాం. 3x + 6y - 9 = 0. ఇక్కడ దీన్ని ఇంటూ 2 చేద్దాం. అవసరం లేదు, 3x ఆల్రెడీ ఉంది. 3x + 4y - 7 = 0. ఇప్పుడు మైనస్ చేయండి అన్ని, మైనస్ ప్లస్, అవునా? 3x 2y = -2 వస్తుంది, సైడ్ పోతే 2 వస్తుంది, y = 1, అవునా? y = 1 వచ్చింది. x ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేయి, x y ప్లస్ సబ్స్టిట్యూట్ చేయి, x + y 1 కాబట్టి 2 times 1 2 కాబట్టి = 0. x ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1, 1 ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ బోత్ ఈక్వేషన్స్. సేమ్ 1, 1 మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా అందుకే కదా చెప్పాను, కాంక్రెంట్ అయ్యాయంటేనా చూడండి, అన్నిటికీ ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటే అవి కాంక్రెంట్, లేదంటే కాదు. చెక్ చేద్దాం. 1, 1 సబ్స్టిట్యూట్ చేయి. థర్డ్ ఈక్వేషన్ లో 2 + 3 - 4 ఏమొస్తుంది, 0 వస్తుందా? 5, 4, 1 వస్తుంది. కాదు, ఈ ఈక్వేషన్ కాదు. కాంక్రెంట్ అప్పుడు కాదు. సో నాట్ ఆల్ ఆర్ కాంక్రెంట్. ఇదే మనకి మిగిలిన ఆప్షన్. యాక్చువల్లీ ఆప్షన్ చెప్పకూడదు అనుకున్నాను, కాకపోతే చెప్పాల్సి వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. A line moves such that the portion of it intercepted between the coordinate axis of a line is constant length a. Then the locus of the midpoint of the line segment is. సరే చూడండి ఒకసారి, ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైన్ పాస్ అవుతుంది, లేదా లైన్ సెగ్మెంట్, ఒక రాడ్ ఉంది అనుకున్నాను, ఒక లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఒక లైన్ ఇంటర్సెక్ట్, ఇక్కడ అంటే కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో ఒక కట్ చేస్తాము. ఇక్కడ దీని ఇంటర్సెక్ట్ బిట్వీన్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు, అవునా? దీని ఏ బి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంతేనా? ఏ అండ్ బి. ఓకే, సరే, బిటి ఇలా పాస్ అవుతుంటే దీని డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉందంట. ఇది మూవ్ అవుతుంది ఇట్లా కోఆర్డినేట్ యాక్సిస్ పైన, కొంచెం తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇట్లా మూవ్ అవుతుందంట. కాకపోతే దీని డిస్టెన్స్ ఏంటి, కాన్స్టెంట్ గా ఉంటుందా, ఏ అని చెప్పాడు. సో మిడ్ పాయింట్, దీని యొక్క మిడ్ పాయింట్, దాని యొక్క లోకస్ కనుక్కోమంటాడు. దీని హెచ్కోమకి ఏదైతే పాయింట్ లోకస్ కనుక్కో దాన్ని హెచ్కోమకి అని కూడా మనకు ఎప్పటి నుంచి చెప్పాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఏ ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి p, 0 తీసుకున్నాం. దీన్ని 0, q తీసుకున్నాం. అప్పుడు దీని మిడ్ పాయింట్ ఏమవుతుంది, p/q, అంటే p + 0/q. సారీ, అది సంథింగ్ x తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే p తీసుకుంటున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, p + 0/2 అంటే p/2 q/2 వస్తుందా, అంటే h వచ్చి p/2 k వచ్చి q/2. సో దీనికి మన p కి q కి రిలేషన్ కనుక్కోవాలి. మనకి ఏమన్నాడు, వీటి మధ్య డిస్టెన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్ అన్నాడు. ఏ అన్నాడా లేదా, కాన్స్టెంట్ ఏ. ఇప్పుడు ఏం చేస్తాను, ఏబి కనుక్కుంటాను. రూట్ ఆఫ్ p² + q², అదే వస్తుంది చూడండి. p² + p² = a వస్తుంది. దీని నెక్స్ట్ సైడ్ పంపిస్తే p² + q² = a² వస్తుందా, అవునా కదా. సో ఇప్పుడు చూడండి, నాకు p కి q కి a కి రిలేషన్ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయాలి, p కి h కి q కి h, అంటే దాంట్లో మార్చుకోవాలి. యాక్చువల్లీ p/2 = h ఉందా మనకు, p ని 2h రాయొచ్చా. ఇక్కడ నెక్స్ట్ k = q/2 ఉందా, అప్పుడు నేను q ఏమో రాయొచ్చు, అప్పుడు 2k రాయొచ్చా. p ని q ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ తెచ్చుకోండి. అండ్ h ని k ని రీప్లేస్ చేయండి x5తో. అర్థమైందా? ఆన్సర్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ of the equation of the straight line
passing through the point 4, -3 and perpendicular to the line passing through 1, 1 and 2, 3 is. సరే ఇటు చూడండి, మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏంటి, దీని ద్వారా పాస్ అవుతుంది అండ్ దీనికి ఈ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ పర్పెండిక్యులర్ గా ఉంది, అవునా కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దాని ఇంటర్సెప్ట్ ఫార్మ్ కనుక్కోవాలంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకు కావాల్సిన లైన్ దీని ద్వారా పాస్ అవుతుంది కాబట్టి అన్నిటినీ చెక్ చేద్దాం. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి x-4 y ఒక నిమిషం ఓకే x-4 అంటే దీనిలో జస్ట్ 4 -3 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 4 - 4 0 ఇది కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ చూద్దాం అండ్ 4/-2 వస్తుంది అండ్ ఎస్ ఇది కూడా కరెక్ట్ గా ఉంది. అంటే ఎస్ ఇది కూడా కరెక్ట్ గా ఉంది. 4 ఇది కూడా కరెక్ట్ గా ఉంది. సో మనం ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయలేకున్నాం, అంటే పాసెస్ త్రూ అనే ప్రతి ఒక్క లైన్ దాని ద్వారా పాస్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, దీనికి స్లోప్ పర్పెండిక్యులర్, దీనికి స్లోప్ ఏంటి, 3 - 1/2 - 1 వస్తుంది అంటే 2 వస్తుంది స్లోప్. కాకపోతే దీనికి పర్పెండిక్యులర్ గా మనకు కావాల్సిన లైన్ ఉంది, అంటే మనకు కావాల్సిన స్లోప్ ఏంటి, -1/2. మనకు స్లోప్ ఉంది అండ్ పాయింట్ ఉంది, మనకు కావాల్సింది ఏంటి, ఏం చేయొచ్చు, y-y1 = -1/2 అంటే m × x - x1. x1 ఎంత 4 వచ్చేస్తుంది. 2y + 6 -x + 4 అంతేనా. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, x + 2y ఒక నిమిషం x + 2y దీన్ని ఇటు సైడ్ పంపించేస్తాను, ఏమవుతుంది -2 అవుతుందా. అంతే, దీన్ని మనం ఇంటర్సెక్ట్ ఫార్మ్ లో తెచ్చుకోవాలి కాబట్టి డివైడెడ్ బై -2 చేస్తాం. x/-2 + y/-1 = 1. ఇక్కడ ఉంది చూడండి, -2 ఇదిగోండి ఆప్షన్ బి. అర్థమైంది. అయ్యో మళ్ళీ ఆప్షన్ చెప్పేసాను. యాక్చువల్లీ ఆప్షన్ చెప్పకుండా ఇక్కడికి ఆపి మీకు ఆప్షన్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. సో వీడియోని ఎండ్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు